అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట కాలంలో సంచరిస్తూ ద్వాదశ రాసుల వారిని అనుగ్రహిస్తాయి. 2025 సంవత్సరంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం. ఈ శని గ్రహం ఫిబ్రవరి నెలలో సూర్యుడితో సంయోగం చెందనుంది. సూర్య శని సంయోగం కర్మలకు అధిపతి అయిన శని సూర్యుడితో సంయోగం చెందడం కారణంగా కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఆ రాసుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కుంభరాశిలో జరిగే ఈ సంయోగం లబ్ధి చేకూర్చే ఆ రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో శని సూర్యుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. మేషరాశి వారి వైవాహిక జీవితం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడులు మంచి పురోగతిని ఇస్తాయి. ఇక రెండవ అదృష్ట రాశి సింహరాశి. సింహరాశి వారికి 2025 సంవత్సరంలో శని సూర్యుల సంయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి పురోగతి ఉంటుంది. సింహరాశి వారికి ఇది అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం. సింహరాశి జాతకులు వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మూడవ అదృష్ట రాశి ధనస్సు రాశి. 2025 సంవత్సరంలో ధనస్సు రాశి జాతకులకు అంతా మంచే జరుగుతుంది. ఈ సమయంలో వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా ఈ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. ధనస్సు రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.